కానీ ఒకానొక రోజు తెలిసిపోయింది, అరే నీ ధర్మము నీ కర్తవ్యము అందరికీ ధ్యానం చెప్పడం పోయి. 40 ఏళ్ల కిందట జరిగింది కథ. నైన్టీన్ 1980లో, ఇది 2020, ఎగ్జాక్ట్లీ 40 years. ఈ 40 ఏళ్ళ నుంచి నేను నా కర్తవ్యంలో ఉన్నాను, నా ధర్మంలోనే ఉన్నాను. ఏమిటి నా ధర్మం అంటే అందరికీ ధ్యానం చెప్పడమే. ఎవరికి ధ్యానం చెప్తామంటే వింటున్నవాడికి, వినదలుచుకున్నవాడికి, ఇష్టం ఉన్నవాడికి. ఇష్టం లేని వాడికి చెప్తామేమిటి? అది బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. ఎవరు కూడా పన్నీరు బూడిదలో పోయాడు. ఎంతో కష్టపడి సంపాదించిన పన్నీరు బూడిదలో వేస్తారా? అందుకే బైబిల్లో చెప్పబడింది, డూ నాట్ స్ప్రెడ్ ద పర్ల్స్ బిఫోర్ ద స్వైన్ అని చెప్పేసి. అంటే ముత్యాలు కొంగలకు అక్కర్లేదు, హంసలకు కావాలి. రత్నాలు తింటాయి హంసలు, కొంగలు కావు. కొంగలు చేపలను తింటాయి. కనుక ముత్యాలని కొంగలకు వేయొద్దు అని చెప్తాడు బైబిల్లో. డోంట్ స్ప్రెడ్ ద పర్ల్స్ బిఫోర్ ద స్వైన్. కనుక మనం ధ్యానం ఎవరికి చెప్తాము? ఎవరికైతే ధ్యానం కావాలో వాళ్ళకి చెప్తాము. ప్రపంచంలో ధ్యానం అక్కర్లేని దుర్మార్గులు ఎంతోమంది ఉన్నారు. ఎలాగైతే కౌరవులకు అక్కర్లేదు శ్రీకృష్ణుడు, 100 మంది కౌరవులు ఉన్నారు, వాళ్ళకి శ్రీకృష్ణుడు అక్కర్లేదు. 5 పాండవులకే శ్రీకృష్ణుడు కావాలి. కానీ ఆ రోజులు పోయాయి, ఈ కొత్త రోజులు వచ్చాయి. ఇప్పుడు 100 మంది పాండవులు, 5 మంది కౌరవులు ఉన్నారు. నేర్చుకునే వాళ్ళు ఎక్కువైపోయారు, నేర్చుకోవడానికి ఇష్టపడిన వాళ్ళు చాలా తక్కువ అయిపోయారు. మనం కలియుగం నుంచి ద్వాపర యుగంలోకి వచ్చేసాం. అప్పర్ ద్వాపర యుగ. కనుక ఇప్పుడు కౌరవుల సంఖ్య తగ్గిపోతుంది, పాండవుల సంఖ్య ఎక్కువ అవుతుంది. నేర్చుకునే వాళ్ళ సంఖ్య ఎక్కువ అవుతుంది, నేర్పించే వాళ్ళ సంఖ్య ఎక్కువ అవుతుంది. 40 ఏళ్ళ కిందట నేను ఒక్కడిని నేర్పించేవాడిని ధ్యానం, ఆనాపానసతి. ఇప్పుడు 40 లక్షల మంది ఉన్నారు ధ్యానం నేర్పించేవాళ్ళు, ఆనాపానసతి. ఎక్కడ చూసినా ధ్యాన విస్ఫోటం జరుగుతోంది. నేను పొద్దుంచి వింటున్నాను ధ్యాన విస్ఫోటం. పొద్దున్న నాగపూర్ వెళ్ళి వచ్చాను, నిన్న పూణే వెళ్ళి వచ్చాను, నిన్న అమెరికా వెళ్ళి వచ్చాను. జూమ్లో ఎక్కడ చూసినా ధ్యానం చెప్పేవాళ్ళు ఉన్నారు, వినేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు తారుమారు అయిపోయింది. ఇప్పుడు పాండవులు 100 మంది ఉన్నారు, కౌరవులు 5 మందే ఉన్నారు. ఇంకో 10 ఏళ్లలో అందరూ పాండవులే అవుతారు, కౌరవులు ఎవరు ఉండరు. కౌరవులు సర్వనాశనం జరుగుతోంది. మై డియర్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కళ్ళు కూడాను ధర్మాన్ని తెలుసుకుంటున్నారు, స్వధర్మాన్ని. నేను ఏం చేయాలని తెలుసుకుంటున్నారు. ఎందుకంటే ఇంకా ఇంద్రుల్ని అశాంతితో అలమటించాలి. అశాంతి ఎందుకు వస్తుంది? అధర్మంలో ఉంటే వస్తుంది. శాంతి ఎక్కడి నుంచి వస్తుంది? ధర్మంలో వస్తుంది. కనుక ధర్మంలో ఉంటే శాంతి వస్తుంది, అధర్మంలో ఉంటే అశాంతి వస్తుంది. అధర్మంలో ఉండి అశాంతిని తెచ్చుకొని అశాంతిని భరించలేక అశాంతి వద్దురా బాబు అని చెప్పేసి ఇంకా ధర్మంలోకి వస్తున్నారు. శాంతంలోకి రావాలంటే ధర్మంలోకి రావాల్సిందే, కర్తవ్యంలోకి రావాల్సిందే. నువ్వు ఏం చేయాలో తెలుసుకున్నా చేయాల్సిందే, ఏం చూడాలో తెలుసుకున్నా చూడాల్సిందే, ఏది వినాలో తెలుసుకుని వినాల్సిందే, ఏది మాట్లాడాలో తెలుసుకుని మాట్లాడాల్సిందే. ధర్మము. అర్జునుడికి ఆ గాంధీవం పడేశాడు. కృష్ణ నేనేం చేయాలి ఇప్పుడు అని అడిగాడు. నాకు తెలియటం లేదు నేనేం చేయాలో, ఇటువైపు వెళ్ళనా అటువైపు వెళ్ళనా, కిం కర్తవ్యం, వాట్ టు డూ వాట్ నాట్ టు డూ అన్న సందేహంలో పడ్డాడు అర్జునుడు. ఇటా అటా. అప్పుడు శ్రీకృష్ణుడు ఇటు వెళ్తే ఇలా జరుగుతుంది, అటు వెళ్తే అలా జరుగుతుందని చెప్పాడనమాట. ఇటు వెళ్తే ఇటు ఒక పదం ఒక అడుగు వేస్తే ఎలా ఏం జరుగుతుంది, అటు ఒక అడుగు వేస్తే ఏం జరుగుతుంది చెప్పాడనమాట. ఇంక చెప్పి నీ ఇష్టం నాయన అంటాడు. నీ ధర్మాన్ని నువ్వు తెలుసుకో అంటాడు. నీ ధర్మానికి నీ ఎవరు చెప్తారు? నీకు నువ్వే తెలుసుకోవాలి. నీ బుర్రను ఉపయోగించి నువ్వు తెలుసుకోవాలి, నీ ఆలోచించి నువ్వు తెలుసుకోవాలి. కృష్ణుడు తన ధర్మం తను నిర్వర్తించాడు. నేను యుద్ధం చేయను,
రెండు వైపులా నా వాళ్ళే ఉన్నారు. నేను ఒక పక్క, నా సైన్యం ఒక పక్క ఉంటుంది. మీ ఎవరు కావాలంటే వాళ్ళు చూసుకోవచ్చు. అప్పుడు దుర్యోధనుడు సైన్యాన్ని అడిగాడు, అర్జునుడు కృష్ణుడిని అడిగాడు. ఓకే, ఎవరికి కావాల్సిన వాళ్ళకి దొరికింది. కౌరవులకు కావాల్సింది కృష్ణుడు ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. మరి పాండవులకు కావాల్సింది ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. భగవంతుడు అందరికీ ఇస్తూనే ఉంటాడు. కౌరవులకి ఇచ్చాడు, పాండవులకి ఇచ్చాడు. కౌరవులకి తన సైన్యాన్ని ఇచ్చాడు, పాండవులకి తనను తాను అర్పించుకున్నాడు. కౌరవులకి కృష్ణుడు అక్కర్లేదు. నీతో మాకేం లాభమయ్యా, నీ సైన్యం ఇయ్య అన్నారు. కానీ పాండవులు ఏమన్నారు? నీ సైన్యం మాకు అక్కర్లేదు, నువ్వే కావాలి నాకు అని చెప్పారు. అది తేడా పాండవులకి కౌరవులకి. ప్రాపంచికులకి ధనం కావాలి, కనకం కావాలి, పేరు కావాలి, ప్రఖ్యాతులు కావాలి. కానీ ఆధ్యాత్మికులకి ఇవన్నీ అక్కర్లేదు. కనకం అక్కర్లేదు, ధనం అక్కర్లేదు, పేరు అక్కర్లేదు, ప్రఖ్యాత అక్కర్లేదు. ధ్యానం కావాలి అని అడుగుతారు. ధ్యాన యోగం కావాలంటారు. కృష్ణుడు ఎవడు? ధ్యాన యోగి. ఆ సైన్యం అంతా కౌరవుల వైపు పోయింది, కృష్ణుడు మటుకు పాండవుల వైపు వచ్చాడు. కౌరవులకి ఆ సైన్యమే కావాలి, క్వాంటిటీ కావాలి. కానీ పాండవులకి సైన్యం అక్కర్లేదు, క్వాంటిటీ అక్కర్లేదు, క్వాలిటీ కావాలి. కౌరవులు కూడా క్వాంటిటీ 100 మంది ఉన్నారు. 100 ఈజ్ క్వాంటిటీ. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఈజ్ క్వాలిటీ. ఈ 5 క్వాలిటీ పీపుల్ కృష్ణుడిని కోరుకున్నారు. ఆ 100 మంది సైన్యాన్ని కోరుకున్నారు. అంటే క్వాంటిటీని కోరుకుంది, క్వాలిటీని కోరుకుంది. ఇది మహాభారతము. పిరమిడ్ మాస్టర్లు అందరికీ ఏం కావాలి? ధ్యానం కావాలి. పిరమిడ్ మాస్టర్ కాని వాళ్ళకి ఏం కావాలి? డబ్బులు కావాలి, వస్తువులు కావాలి, కనకాలు కావాలి. కానీ పిరమిడ్ మాస్టర్ అయిన వాళ్ళకి ధ్యానమే కావాలి, ఇంకేది అక్కర్లేదు. వస్తువు అక్కర్లేదు, కనకం అక్కర్లేదు, పేరు అక్కర్లేదు, ప్రఖ్యాత అక్కర్లేదు, అహంకారం అక్కర్లేదు. కౌరవులకి అహంకారం ఉంది, పాండవులకి అహంకారం లేదు. ఇప్పుడు కౌరవులు 5 మంది అయిపోయారు, పాండవులేమో లక్షల మందిలో ఉన్నారు. రోజులు మారిపోయాయి, పరిస్థితులు మారాయి మై డియర్ ఫ్రెండ్స్. ఇంకొక 10 సంవత్సరాల్లో ప్రపంచం అంతా కూడా పాండవులే ఉంటారు. అందరూ కృష్ణుళ్ళుగా మారిపోతారు. ఇది జరగబోయే కథ. జరిగిన కథ 100 మంది కౌరవులు, 5 పాండవులు. జరుగుతున్న కథ 100 మంది పాండవులు, 5 కౌరవులు. జరగబోయే కథ అందరూ కృష్ణుళ్ళే. ఎవ్రీబడి ఈజ్ గోయింగ్ టు బికమ్ ఏ కృష్ణ, ఎవ్రీబడి ఈజ్ గోయింగ్ టు బికమ్ ఏ యోగేశ్వర. ఎవరు అర్జునుడు, ఎవరు కృష్ణుడు? ధ్యానం చెప్పేవాడు కృష్ణుడు, ధ్యానం నేర్చుకోవడానికి సిద్ధపడేవాడు అర్జునుడు. జ్ఞానం చెప్పేవాడు శ్రీకృష్ణుడు, జ్ఞానాన్ని కోరుకునేవాడు అర్జునుడు. ఎవరు కౌరవులు? జ్ఞానానికి అక్కర్లేని వాళ్ళు, మాకు జ్ఞానం అక్కర్లేదు అనుకున్నవాళ్ళు. మాకు భోగమే కావాలి, నేను చంపైనగా మేము తింటాము, నేను నరికైనా మేము తింటాము అన్నవాడు కౌరవులు. మాకు ఈ నరకడాలు వద్దు బాబు, చంపడాలు వద్దు బాబు, మేము ధ్యానం కావాలి, నేర్చుకుంటామని అనేవాడే పాండవులు. ఈ ధ్యానం నేర్పించేవాడే కృష్ణుడు. కృష్ణుడి యొక్క ధర్మం, నాయన ధర్మం ధ్యానం చేయనాయన అని చెప్పడం. అందుకే కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు అర్జునుడితో, అర్జున నువ్వు యోగివి కాదు నాయన అన్నాడు. నువ్వు ధ్యానం చేయబోయ్ అన్నాడు అనమాట. పిరమిడ్ మాస్టర్ అందరి నోట్ నుంచి ఇదే వస్తుంది, ఇంకేది రాదు. ఎవరు డబ్బులు కోరుకోరు, ఫీజు అడగరు, ప్రతిఫలం అడగరు. అడగకుండా నీ యొక్క కర్తవ్యం నువ్వు నేర్పిస్తారు. ఏం కర్తవ్యం? నువ్వు ధ్యానం చేయబోయ్ అని చెప్తుంటారు అన్నమాట. ఆ చెప్పడం అనేది వీడి కర్తవ్యం. చెప్పడం అనేది శ్రీకృష్ణుడి కర్తవ్యం, చెప్పించుకోవడం అనేది అర్జునుడి కర్తవ్యము. కౌరవులకి ఏంటి? అందరినీ చంపి తినడమే వాళ్ళకి కర్తవ్యం. వాళ్ళకి అదే కరెక్ట్ అనిపిస్తుంది, వాళ్ళు అదే చేస్తారు వాళ్ళు.